దేవుని వాక్యములో మనము ప్రభుని మనం ఆరాధిస్తాము. వాక్యం చదువుకొని రండి. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 23వ వచనం చదువు. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 23వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. అందరం కలిసి పేజీ నెంబర్ 478 అందరం కలిసి చదువుదాం. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. మొదటి లైన్ మాత్రమే చదువుదాం. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు. ప్రభు సహాయం కొరకు మనము చిన్న ప్రార్థన చేస్తాము. దయా వాత్సల్యత కృప కనికరములు గల తండ్రి, మీ ప్రేమ కుమారుడు మా రక్షకుడైన యేసునాథుని యొక్క సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన శ్రేష్టమైన నామములో దేవా, ఈనాటి పరిశుద్ధ ప్రభుదినములో నీ బిడలమైన మేము మీ నివాస స్థలము బెత్లెహేము ఎఫ్రాతా ప్రార్థన మందిరములో నీ కృపా సింహాసనం ఎదుట మేము సాగిలపడి మా యొక్క హృదయపూర్వకమైన వందన స్తుతులు నీకు మేము చెల్లిస్తుంటున్నాం. ప్రభా, ఇంతవరకు కీర్తనల ద్వారా మీ నామాన్ని మహిమపరిచినాము. తిరిగి నిన్ను మేము ఆరాధించే దాని కొరకై మీరు మాకు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు. ప్రియమైన తండ్రి, ఒకప్పుడు మా స్థితి ఎటువంటిది, మా కొరకు మీరు చేసిన ఆ క్రయధనమును బట్టి వందనాలు. ఈనాడు విమోచించబడి రక్షించబడి నీ బిడలంగా నేను ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నడిపించిన దాని కొరకై వందనాలు. ప్రభువా, మరి చేరువచ్చిన వారందరిని బట్టి వందనాలు. ఎవరైనా ఇంకా రానై ఉన్నట్లయితే నీ ఏర్పాట్లో ఉండబడిన వారిని త్వరపెట్టి నడిపించండి. ప్రభువా, మీ దాసు నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాము. మీ సిలువ చాటున మరుగుపరచండి. నీ పాత్రగా పనుముట్టుగా నీ ప్రజలైన వారికి అర్థమయ్యే రీతిలో బోధించగలిగే జ్ఞానము నీవు నాకు దయచేయమని నీ పాదముల చెంత నన్ను పడవేసుకుంటూ నీ కృపని మెండుగా నేను కోరుకుంటూ శక్తిగల యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్తమైన నామములోనే స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యములో మనము దేవుని ఆరాధించే దాని కొరకు మరి కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకున్నాం. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం 23 చూడండి. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. స్తుతియాగము అంటే కృతజ్ఞత స్తుతులు అని అర్థం. అర్పించువాడు నన్ను మహిమపరచున్నాడు అంటే కృతజ్ఞత స్తుతులు చెల్లించువాడు నన్ను గౌరవిస్తూ ఉన్నాడని అర్థం. అది వాడుక భాషలో ఆ పదం రాయబడి ఉన్నది. కాబట్టి దేవునికి మన స్తుతి ఆరాధన ఆయనకి మనము సమర్పించాలి, ఆయనకు అర్పించే వారముగా మనము ఉండాలి అని ప్రభు మనకి తెలియజేసే మాటగా మనం చూడవచ్చు. కాబట్టి ఎందుకొరకు మనము దేవుణ్ణి స్తుతించి మన ఆరాధన ఆయనకి సమర్పించాలి, అర్పించాలి అంటే దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. పోయిన వారము ఏం చూసినామంటే 1 పేతురు
మొదటి తిమోతి 2:6 ఏం రాయబడింది అక్కడ? ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను ఏం చేసుకున్నాడు? ఆయన సమర్పించుకున్నాడు. కాబట్టి మన స్తుతి ఆరాధన ప్రభుకి ఏం చేయాలి? అర్పించాలి, సమర్పించాలి. మనం చెప్పుకొని ప్రభుని ఆరాధించాం. అది పోయిన వారం. ఇప్పుడు ఈ వారం కూడా దేవుని బిడలముగా మనము మన స్తుతి ఆరాధన ప్రభువుకి అర్పించాలి, ప్రభువుకి సమర్పించాలి. ఇప్పుడు దేనిని బట్టి మన ఆరాధన ప్రభువుకి మనం అర్పించి సమర్పించాలి అంటే ప్రభు మన కొరకు ఏం చేసినాడు అనేది బైబిల్లో మనం చూసినట్టయితే అందరూ అనే మాట పోయిన వారు నేను చెప్పి మీరు అండర్లైన్ చేసుకున్నాను, పోయిన వారు చెప్పినా నేను. కాబట్టి అందరూ పాపము చేసినారు, కాబట్టి అందరి కొరకు ఆయన ఏం చేసినాడు? సమర్పించుకున్నాడు. తను విమోచన క్రయధనంగా మనం చెప్పుకున్నాం. అందరూ పాపం చేసినారు, అందరి పాపముల నుండి అందరినీ యేసు ప్రభు వారు ఏం చేసినాడు? విమోచించిన దాన్ని బట్టి మన స్తుతి ఆరాధన ప్రభువుకి అర్పించి సమర్పించాలని మనం పోయిన వారము ఆ మాట చూసాం. ఇప్పుడు ఈ వారము మన స్తుతి ఆరాధన ప్రభువుకి అర్పించి సమర్పించాలి. ఇప్పుడు దేనిని బట్టి అంటే ఇప్పుడు చదువుదాం ఒక మాట చూడండి. ఇప్పుడు ఒక మాట చదువుదాం చూడండి. కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. చూడండి. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. చూడండి ఈ ఒక్క మాట చల్లను చూడండి. ఒక్కడును తప్పకుండా అందరూ ఏమై ఉన్నారంట? అందరూ చెడి ఉన్నారు. మీరు జాగ్రత్తగా వినాలా, లేకపోతే మీకు అర్థం అవడం కష్టం. కాబట్టి కొరకు ఆయన ఏమైనాడంట? విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. ఇప్పుడు అందరి కొరకు ఎందుకు ఆయన తను సమర్పించుకున్నాడు అంటే పోయిన వారు మనం ఏం చూసినాము? అందరూ పాపం చేసినారు కాబట్టి ఆ పాపమును విడిపించటానికి అందరి కొరకు ఆయన విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకున్న దానిని బట్టి మనము పోయిన వారం ప్రభువును ఆరాధించాం. ఇప్పుడు ఈ వారము ఇక్కడ రాయబడినటువంటి మాట 53వ అధ్యాయం 3వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటి అంటే చూడండి, 2వ లైన్లో చూడండి ఏమని రాయబడింది? ఒక్కడును తప్పకుండా అందరూ కూడా ఏమైపోయినారంట? చెడినారు, లేకపోతే చెడిపోయినారు అనేది బైబిల్లో రాయబడింది. అందరూ కూడా చెడిపోయినారు అంటే మేలు చేసేవాడు ఒక్కడును కూడా లేడు. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఆయన జన్మించక పూర్వము మనం చూసినట్లయితే ప్రియమైన ప్రభు బిడ్డలారా, ప్రతి మానవుడు కూడా ఈ భూలోకములో ఎలా జీవిస్తూ ఉన్నాడు అంటే ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా చెడిపోయినారని బైబిల్ మనకి సెలవిస్తూ ఉంది. చెడిపోయిన బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇప్పుడు చెడిపోయినటువంటి వారి స్వభావాన్ని బైబిల్లో మనం చూడాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనలను ఎందుకు విమోచించాడు, ఎందుకు రక్షించినాడు అంటే మనం ఎవరమంటే వాస్తవంగా ఒకప్పుడు చెడిపోయినటువంటి వారు. అంటే ఈ చెడిపోయినటువంటి వారు ఎటువంటి అనుభవాన్ని వారు కలిగి ఉంటే ఆ పరిస్థితుల నుండి ప్రభు వారిని విడిపించాడు అనేది మనం మొదట ఎరగాల. అంటే లోకములో ఉండబడిన ప్రజలందరూ కూడా చెడిపోయినారు. చెడిపోయినటువంటి వారి యొక్క స్వభావాలు ఎలా ఉంటాయి అనేది బైబిల్ స్పష్టంగా రాయబడింది. అంటే వాటి యొక్క అనుభవం నుండి ప్రభు మనల్ని విమోచించిన దానిని బట్టి ప్రభువుని ఇప్పుడు మనం ఏం చేయాలంట? మన స్తుతి యాగము ఆయనకి అర్పించాలి. స్తుతి యాగం ప్రభువుకి అర్పించాలి. దేనికంటే వాస్తవంగా అందరిలాగా నేను కూడా ఒకప్పుడు ఏమైపోయిన వ్యక్తిని, చెడిపోయిన వారమే. అయితే ప్రభువా నీవు పడిపోయిన నన్ను ఏం చేసినావు? నీవు చెప్పాలా నన్ను విమోచించావు. నా కొరకు విమోచన క్రయధనముగా నిన్ను నువ్వేం చేసుకున్నావు? సమర్పించుకున్నావు. దానిని బట్టి నా స్తుతి ఆరాధన కూడా నీకు నేను ఏం చేస్తున్నా ప్రభువా? సమర్పిస్తున్నా అని ప్రభువుని మనం ఆరాధించాలి. రండి. ఇప్పుడు మొట్టమొదటి మాట, ఇప్పుడు చెడిపోయినటువంటి వారు ఏ రీతిగా లోకంలో జీవిస్తూ ఉన్నారంటే మొదటి మాట చూడండి. ఆదికాండం 6వ అధ్యాయము ప్రభు బిడ్డలారా 6వ అధ్యాయము ఎలా ఉంటారు అనేది ఇక్కడ మనం చూద్దాం. చూడండి 6వ అధ్యాయము 11వ వచనం చదవండి. 6:11 భూలోకము
భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. చూడండి, భూలోకము బలత్కారముతో నిండెను రాయబడింది. అంటే చెడిపోయినటువంటి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందంట? ఎలా ఉంటుంది? వాళ్ళు ఎలా జీవిస్తారని రాయబడింది ఇక్కడ వాక్యములో. చెప్పాలా? బలత్కారముతో జీవించేవారుగా ఉంటూ ఉన్నారు. బైబిల్లో రాయబడిన మాట స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. అంటే భూలోకమంతా కూడా, ప్రియమైన ప్రభు బిడ్డలారా, భూలోకమంతా కూడా ఆ దినాల్లో చెడిపోయి ఉన్నది. ఆ మనుషులందరూ కూడా ఎలా ఉన్నారు అనేది మనం చూసినట్లయితే అందరూ కూడా బలత్కారముతో వారు నింపబడినటువంటి వారు. అందరూ బలత్కారముతో నింపబడినారు. అంటే దేవుడంటే ఏమాత్రము కూడా భయము లేకుండా లోకములో ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ వచ్చినారు. ఇప్పుడు ఈ చెడుతనముతో బలత్కారముతో నింపబడి మరణిస్తే ఈ వ్యక్తి ఎక్కడ పోతాడు? ఈ వ్యక్తి నరకానికి పోతాడు. అంటే ఏ ఒక్క ఆత్మ నశించి నరకానికి పోవడం దేవునికి ఏమీ లేదంట, ఇష్టం లేదు. గమనించాలి. కాబట్టి కీర్తన 53:3 ప్రకారము అందరూ ఏమైనారంట? చెడిపోయినారు. చెడిపోయినటువంటి వారి స్వభావం ఏంటంటే వారు బలత్కారముతో వారు నింపబడి ఇష్టం వచ్చినట్లు లోకములో వాళ్ళు ఏమైనారంట? ప్రవర్తించినారు. ఆ ప్రవర్తించిన దానిని బట్టి బైబిల్లో ప్రియమైన ప్రభు బిడ్డలారా మనం చూసినట్లయితే ఆ దినాల్లో భూమి మీదకి ఏమొచ్చిందంట? భూమి మీదకి ఏమొచ్చింది? జలప్రలయం వచ్చింది. జలప్రలయము ద్వారా భూమి మీద ఉన్న సమస్తాన్ని ఆయన ఏం చేసినాడు? తుడిచివేసినాడని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. తుడిచివేసిన ఆ దినాల్లో. అయితే దేవుని యొక్క మహాప్రేమ కృపా కనికరం ఏంటంటే ఈ కృపాకాలములో, ఈ కృపాయుగములో అటువంటి చెడిపోయి బలత్కారముతో నింపబడి జీవిస్తూ వచ్చినటువంటి ప్రజలందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన విమోచన క్రయధనముగా వారిని విడిపించే దాని కొరకు తన్ను తాను ఏం చేసుకున్నాడు? ఆయన అర్పించుకున్నాడు సిలువలో. దేని కొరకు తెలిసిన? ఈ లోకములో చెడిపోయి బలత్కారముతో నింపబడినటువంటి ప్రజలందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదముల దగ్గర తీసుకొచ్చే దాని కొరకు. ఈనాడు ఎంతమంది సాక్ష్యాలు వింటూ ఉంటాం మనం, అవునా కదా? చాలా మంది సాక్ష్యాలు వింటాం. ఒకప్పుడు నా జీవితము ఇట్లా నేను జీవిస్తూ వచ్చిన, అయితే యేసు ప్రభువారు నన్ను పట్టుకున్నాడు. ఆయన నా పాప రోత జీవితం నన్ను విడిపించాడు. బలత్కారం నన్ను విడిపించినాడు. చెడుతనం నన్ను విడిపించాడు. ఈరోజు నేను రక్షణ పొందా. దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడు నేను చేయబడ్డా. ఈరోజు నేను ప్రభువుని స్తుతిస్తున్నా, ప్రభువుని ఆరాధిస్తున్నానని చెప్పేవాళ్ళు ప్రపంచంలో కోకొల్లలు ఉన్నారు. అట్లా సాక్ష్యం చెప్పేవాడు. కాబట్టి ఒకటి, ప్రియమైన ప్రభు బిడ్డలారా, చెడిపోయినటువంటి వారు ఎలా ఉంటారంటే వారు బలత్కారముతో నింపబడతారు. అయితే ఈ బలత్కారులు యేసు ప్రభు వారు ఏం చేశాడంటే ఆయన విమోచన క్రయధనముగా తన్ను తానే వారి కొరకు, మన కొరకు ఏం చేశాడు? ఆయన అర్పించుకొని ఆయన చెడుతనమును విడిపించి ఆయన నీతికి వాస్తవంగా దాసులుగా మనలను చేసినాడు. దీనిని బట్టి మొదటి మాటను బట్టి ప్రభుని ఏం చేయాలంట? స్తుతించాలి, ఆరాధించాలి. ప్రభుని స్తుతించాలి, ఆరాధించాలి. ఎందుకో తెలిసిన? ప్రభు ఒకటి, అందరూ చెడిపోయినారని బైబిల్ సెలవిస్తూ ఉంది. వారిలో నేను కూడా ఉన్నా. అందరంటే కొందరా? చెప్పాలా? అందరంటే కొందరా లేకపోతే అందరా? అందరనే బైబిల్ సెలవిచ్చే మాట. అందరిలో నీవు నేను మనం కూడా ఉండబడిన వారం. అయితే ఆ ప్రభువారు ఆ చెడుతనము నుండి, ఆ బలత్కారము నుండి ప్రభు విడిపించినాడు. దాన్ని బట్టి ప్రభువుని స్తుతించాలి, మన ఆరాధన ఆయనకి అర్పించాలి. చెప్పండి. ఒకటి, చెడిపోయిన వారు స్వభావం ఎలా ఉంటుందంట? బలత్కారముతో నింపబడిన వారు. అయితే ప్రభు మనల్ని ఏం చేసినాడు? ఆ చెడుతనం నుండి, బలత్కారం నుండి ప్రభు మనలను విడిపించాడు, విమోచించాడు. దానికి ఇప్పుడు ప్రభువుని మనం ఏం చేయాలంట? స్తుతించాలి, ఆరాధించాలి. ఇది మొదటి తలంపు. రెండవ మాట చూద్దాం రండి. రెండవదిగా ప్రియమైన ప్రభు బిడ్డలారా, రెండవదిగా చెడిపోయినటువంటి వారి స్వభావం ఏంటి అంటే చూడండి, అక్కడే ఆదికాండం 6వ అధ్యాయము 12 చదవండి బ్రదర్. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. ఇప్పుడు రెండవదిగా చెప్పండి. ఒకటి, చెడుతనము ద్వారా బలత్కారముతో నింపబడిన వారు. రెండవదిగా చెడుతనము ద్వారా తమ మార్గములను ఏం చేసుకున్నారంట? చెరిపివేసుకున్నారని బైబిల్ సెలవిచ్చే మాట గమనించాలి. అంటే వారి యొక్క మార్గాలు,
వారు చెరిపివేసుకోవడానికి గల కారణం ఏంటి అంటే వారు దేంతో నింపబడ్డారు? దేంతో నింపబడ్డారు? వారు చెడుతనం అంటే వారి హృదయములో చెడుతనం ఉన్నది కాబట్టి ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఆ చెడుతనాన్ని బట్టి ఆ చెడు వారిని ఏం చేసిందంటే వారు మార్గములను ఏం చేసుకున్నారు? వారు చెరిపివేసుకు అంటే ఏంటి అర్థము? వారి యొక్క మార్గముల్లో నీతి లేదు, వారి మార్గముల్లో శాంతి లేదు, వారి మార్గాల్లో ఏమి లేదంట, సమాధానం అనేది లేనే లేదు. బైబిల్లో ఉంది ఒక మాట చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15, 16, 17, 18 వచ్చిన చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చదవనమ్మా 15 నుంచి కొన్ని మాటలు. 15 నుంచి చూడండి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి, శాంతి మార్గము వారెరగరు. ఎందుకు ఎరుగుతారు చెప్పాలి? శాంతి మార్గం అంటే వారి యొక్క జీవితంలో ఏ మార్గము లేదంట? శాంతి మార్గం. శాంతి అంటే సమాధానం అని అర్థం. అంటే యేసుక్రీస్తు ప్రభు వారే ఆయన సమాధానమునకు కర్త. ఈ సమాధానమునకు కర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకములో ఆయన జన్మించడం ద్వారా మార్గములను చెరిపివేసుకున్నటువంటి వారందరి యొక్క మార్గములు ఎలా మార్చబడ్డాయి అంట? చెప్పాలా? శాంతి మార్గములుగా మార్చబడ్డాయి. బైబిల్లో మనం చూస్తాం కదా, లూకాసువార్త 2వ అధ్యాయంలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన ప్రజలకి భూమి మీద ఏముందంట, మనుషులకు ఏముందంట? సమాధానమని బైబిల్లో రాయబడింది. ఇప్పుడు ఈ సమాధానం అనేది ఎప్పుడు వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభు వారి లోకములో జన్మించిన తర్వాతే లోకానికి మనుషులకి ఏమొచ్చిందండి? సమాధానం వచ్చింది. కానీ అంతకు మునుపు సమాధానం ఉందా? లోకములో ఉన్న ప్రజల కంటే లేనే లేదు. కారణం ఏంటి అంటే చెడుతనము ద్వారా, చెడిపోటు ద్వారా వారి యొక్క మార్గాలను చెరిపివేసుకున్నారు. ఆ మార్గాల్లో ఏమి లేదంటే ప్రియమైన ప్రభు బిడ్డలారా చెప్పాలి, శాంతి మార్గం అంటే వారికి తెలియనే తెలియదు. ఇంకొక మాట చూద్దాం, యెషయా గ్రంథం ఇంకొక మాట చూడండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయము. అసలు నిజముగా వారి మార్గాలు ఎలాంటి అంటే 59వ అధ్యాయము 7, 8 వచ్చిన చదవండి. 59, 7, 8 వచ్చిన చూడండి. వారు కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును, వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు పాడును, నాశనమును వారి త్రోవలలో ఉన్నవి. గమనించాలా, ఏముందంట? పాడును నాశనమును వారి త్రోవల్లో ఉన్నాయి. కాబట్టి ప్రభు బిడ్డలారా జలప్రలయము ద్వారా వాళ్ళందరూ ఏమైపోయినారంట చెప్పాలా? నశించిపోయినని బైబిల్ సెలవిచ్చేమాట. అయితే దేవుని యొక్క కనికరం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు మనల్ని ఏ మార్గంలో తీసుకొచ్చినాడు ఆయన? ఒక మాట మత్తయి సువార్త 11:28 ఉంటుంది కదా, కాదు యోహాను సువార్త 14:6 ఉంటుంది కదా, యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మార్గములలోనికి ఆయన తన బిడలైన వారిని తీసుకొచ్చినాడు. అదే రాయబడిన మాట, తనకిష్టులైన ప్రజలకి మనుషులకు భూమి మీద ఏముందంట? సమాధానం. ఇప్పుడు చేరువ వచ్చినటువంటి వారందరూ కూడా ప్రభుకి ఇష్టలైన వారా కారా? చెప్పరండి. ఇప్పుడు వచ్చినటువంటి మనమందరం ప్రభుకి ఇష్టలమా కాదంటున్నా నేను. ఇష్టలమైతేనే కదా ప్రభు నడిపించిన మందిరానికి. లేకపోతే మనం కూడా ఏడుంటామంట? వెలుపల ఉండేవారమే. అంటే మన మార్గాలను చెరిపి వేసుకొని ఆ మార్గాల్లో జీవించేవారమే. అయితే ప్రభు ఏం చేసినాడంట? ఆ పాడైన మార్గాలు, ఆ వంకర మార్గాలు, ఆ తప్పుడు మార్గాల నుంచి ప్రభు మనల్ని విడిపించి దేవుని యొక్క జీవము కలిగిన మార్గములోనికి ప్రభు మనలను తీసుకొచ్చినాడు. కాబట్టి ఇది రెండవ మాట. చెప్పండి. ఒకటి, చెడిపోయిన వారి స్వభావం ఎలా ఉంటుందంట? బలాత్కారము. రెండవదిగా చెడిపోయినటువంటి వారు ఏం చేసుకుంటారంట? వారి మార్గములను చెరిపివేసుకుంటారు. కాబట్టి ఒకటి బలాత్కారము నుండి, రెండవది చెప్పాలా ఆ వంకర మార్గములు, చెడిపోయిన మార్గముల నుండి ప్రభు ఏం చేసినాడు? విడిపించే దాని కొరకు, మన కొరకు తాను విమోచన క్రయధనముగా ఆయన సమర్పించుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన స్తుతి యాగము ప్రభువుకి ఏం చేయాలంట? సమర్పించాలి. దేనికి? ప్రభు ఒకటి బలాత్కారము నుండి, రెండవది వంకర మార్గములు, చెడు మార్గములు ఏం చేసినావు నీవు? నన్ను
విడిపించి విమోచించిన దానికి నా స్తుతి ఆరాధన నీకు నేనేం చేస్తున్నాను, ఆరాధన సమర్పిస్తున్నానని ప్రభువుకి మన ఆరాధన సమర్పించుకోవాలి. ఇది రెండవ మాట. ఇక మూడవ మాట చూద్దాం రండి. మూడవదిగా ప్రియమైన ప్రభు బిడ్డలారా, చెడిపోయినటువంటి వారి యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే, దినవృత్తాంతం రెండవ గ్రంథం 26వ అధ్యాయము. అమ్మ చదువు 16 వచ్చిన తల్లి చదవండి. ఎవరైనా 16 చదవండి అన్న. 16 చాలు. ఇక్కడ కావాల్సిన మాట ఏంటి అంటే చూడండి, అతడు మనసు గర్వించి చెడిపోయెను. చూడండి, తన దేవుడైన యెహోవా మీద ఏం చేసినాడంట? ఏం చేశాడు? ద్రోహం చేసినాడు. అంటే ఇప్పుడు ఈ మాటను బట్టి మూడవదిగా చెడిపోయిన వారి స్వభావం ఎలా ఉంటుంది? ఏం చేస్తారు వారు? చెప్పాల, ద్రోహం చేసేవారని అర్థం. కాబట్టి ఎవరంటే అయినా రాజైన ఉజ్జియా గురించి రాయబడి. సరే, ఏది ఏమైనా సందర్భం ఏది ఏమైనా మనకు కావలసిన మాట ఏంటి అంటే, మూడోదిగా ద్రోహము. ద్రోహం అంటే ఏంటి అర్థము చెప్పాలా? ద్రోహం మనకు అర్థం ఏంటంటే, వాస్తవంగా దేవుడు తనను పుట్టించాడు, దేవుడు తనకంటూ ఒక రూపం ఇచ్చాడు, దేవుడు ఈ లోకములో మానవుడు బ్రతకటానికి సకల విధములైన వనరు అన్నీ కూడా ప్రభు మానవుడికి ఏం చేసినట్టు ఆయన అనుగ్రహించాడు. అనుగ్రహించినప్పటికీ కూడా సృష్టికర్తను ఏం చేస్తూ ఉన్నారంట? సృష్టికర్తను మరచి అనే మాట ఉంది. ఒక మాట ఎక్కడుంది ఆ మాట అంటే చూడండి, ఒక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. 32వ అధ్యాయము 13, 14, 15 వచ్చిన చదవండి. 13, 14, 15 వచ్చిన చదువుతాం. చూడండి, యెహోవా చదవండి. ఇక్కడ గమనించాలా. యెషూరు యెషూరు అంటే ఎవరంట? ఇశ్రాయేలుని కింద చిన్న అక్షరాలు రాయబడింది. క్రొవ్విన వాడే కాలు జాడించెను, నీవు క్రొవ్వి బలిసి మందుడు వైతివి. చూడండి, వాడు తన్ను పుట్టించిన దేవుణ్ణి ఏం చేసినాడంట చెప్పాలా? చూడండి, వాడు తన్ను పుట్టించిన దేవుణ్ణి విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. ఇప్పుడు ద్రోహం అనే మాటకి ఇక్కడ అర్థమైంది అనేది మనం గమనించినట్లయితే, ప్రియమైన ప్రభు బిడ్డలారా, సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసినారంట చెప్పాలా? ఆయన దూషించినారని రాయబడింది, ఆయన విడిచిపెట్టారని రాయబడింది. ఇంకొక మాట, ఇప్పుడు ఇదే మాటను మనం తీసుకుంటే నూతన నిబంధన గ్రంథంలో చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, నూతన నిబంధన గ్రంథం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29 వచ్చింది. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించువాడు ఎంత ఎక్కువైన దండనకు ఏమవుతాడంట? పాత్రుడు. అంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరు? దేవునికి ద్రోహం చేసిన వాడా కాడా? చెప్పండి మీరు. చెప్పాలి, దేవుడు విడిపించాడు ఇశ్రాయేలు ప్రజలను, అయినప్పటికీ కూడా ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఆయన వారిని పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి నడిపించినప్పటికీ కూడా వాళ్ళు తమ సృష్టికర్తను ఏం చేసినారంట చెప్పాలి, మర్చిపోయినారు. అంటే ఇవన్నీ జరగటానికి మూలం ఏంటంటే వారిలో ఏముందని అర్థం. ఇప్పుడు ఏముంది? వారిలో చెడుతనం ఉంది. చెడుతనం అంటే వాళ్ళు చెడిపోయినారు కాబట్టి, చెడిపోయినటువంటి వారి యొక్క స్వభావం ఏంటంటే వారు దేవునికి కూడా ఏం చేస్తూ ఉన్నారంట?
ద్రోహం చేసినారని బైబిల్లో రాయబడి ఉన్నది. ఏంటి దేవునికి ద్రోహం అంటే, దేవుడు పుట్టించాడు, దేవుడు రక్షణ ఇచ్చాడు, దేవుడు విమోచన ఇచ్చాడు, అయినప్పటికీ కూడా వాళ్ళు అలా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మూడో మాట, ఇది నాలుగో మాట. ఎన్నో మాట? మూడవదిగా, ప్రియమైన ప్రభు బిడ్డలారా, నీవు నేను మనము కూడా ఒకనొకప్పుడు, ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఒకనప్పుడు దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలమే. దేవుని ఎరగనటువంటి ప్రజలమే. దేవుని ఎరగనటువంటి ప్రజలమే. అయినప్పటికీ కూడా మత్తయి సువార్త 1:21 ప్రకారము ఆయన తన ప్రజలను వారి పాపము నుండి విడిపించును గనక ఆయనకి యేసు అను పేరు పెట్టమనే మాట రాయబడింది. కాబట్టి మూడోదిగా మనం చూసినట్లయితే చెప్పండి ఏంటంట? చెడుతనము ద్వారా ఏముంది? ద్రోహము. ఒకటి బలత్కారము నుండి, రెండవది చెడిపోయిన వంకర మార్గముల నుండి, మూడవదిగా ద్రోహము నుండి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉన్న ప్రజలను విమోచించే దాని కొరకు తన్ను తానే విమోచన క్రయధనముగా ఆయన ఏం చేసుకున్నాడంట? సమర్పించుకున్నాడు. ఇప్పుడు అందరూ అనే మాటలో మనం కూడా ఉన్నాం. మనం లేమని అర్థం కాదు, మనం కూడా ఉన్నాం. అయితే ఆ ప్రభు మనల్ని కూడా విడిపించాడు, విమోచించాడు. రక్షించిన దానిని బట్టి మన స్తుతి యాగము ప్రభువుకి అర్పించాలి, సమర్పించాలి. నిజమే ప్రభువా? ఒకప్పుడు నేను కూడా లోకములో బలాత్కారంతో జీవించిన వాడిని, నా మార్గము చెరిపివేసుకున్న వాడిని. ప్రభువా, నిన్ను మరచి నేను జీవించిన వాడిని. అయినా నీవు నన్ను ఏం చేయలేదు? విడవలా. నా కొరకు ఈ లోకానికి వచ్చినావు, నన్ను విమోచించావు, రక్షించావు అని ప్రభువుని మనం స్తుతించాలి. ఇది మూడవ మాట. మూడవది. నాలుగవ మాట చదువుదాం. నాలుగోదిగా చెడిపోయినటువంటి వారి యొక్క స్వభావము ఏంటి? నాలుగోదిగా అంటే చూద్దాం. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం. కీర్తన 14వ అధ్యాయం. కీర్తన 14వ అధ్యాయము. 14వ అధ్యాయము ఒక మాట చదువుదాం. మొదటి వచ్చిన చదవండి బ్రదర్. అనుకొందురు. ఏంటంట? చెడిపోయిన వారు ఏం చేస్తారంట? అసహాయ కార్యములు అంటే అవి దేవునికి ఇష్టమైనయా లేకపోతే దేనికి ఇష్టం లేనివా? ఏమా? దేవునికి అయిష్టమైనవి, ఇష్టమైనవా? అసహాయ కార్యాలు గట్టిగా చెప్పండి. అయిష్టమైనవే కదా. అసహాయ కార్యములు చేయటం గల కారణం ఏంది? నాలుగోదిగా ఇక్కడ చెప్పండి. చెడిపోయినటువంటి ఒక మాట ఇప్పుడు మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 వచనం చదువుదాం. 2:14 చదవండి ఒకసారి. ఆయన చూడండి, ఇప్పుడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు అంటే అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న సంఘముతో మాట్లాడుతున్నమాట. ఎఫెసీలో ఆ పట్టణంలో ఉండే వాళ్ళందరూ ఎవరంట? వాళ్ళందరూ ఎవరంటే అసహ్యమైన కార్యాలు చేసేవారే. అయినప్పటికీ కూడా యేసు ప్రభు వారు ఏం చేసినాడని చెబుతున్నాడు ఆయన. ఇప్పుడు అదే మాట మన 14 వచనం చూడండి. అయినను మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మద్యపు గొడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేసెను అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అంటే యూదులు కానటువంటి వారిని గురించి పౌలు మాట్లాడుతున్నట్టు మాట. అంటే వాస్తవంగా ఒక యూదులు మాత్రమే ప్రపంచంలో ఎవరంట? దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క ప్రజలు వారు. ఇప్పుడు యూదులు కానటువంటి వారందరూ కూడా ఎవరు? అన్ని జనులే, అందరూ అన్ని జనులే. వాస్తవం చెప్పాలంటే ఈ క్రీస్తు ప్రభువారు ఆయన దయను బట్టి, ఆయన యొక్క కృపను బట్టి, ప్రియమైన ప్రభు బిడ్డలారా, అటువంటి అసహ్యమైన కార్యాలు చేసేవారు అందరినీ కూడా ప్రభు ఏం చేసినాడు? ఆయన చెప్పాలా, ఆయన విమోచించాడు, విడిపించాడు, రక్షించాడు. ఇప్పుడు వీరిని ఏకం చేసిండని పౌలు గారు చెప్పే మాట. ఇప్పుడు మీరేమో
అన్యులు కాదు, మేమెలాగో మీరు కూడా అలాగే. మన ఉభయములన్నీ ఆయన ఏం చేసినాడంట? చెప్పాలా చెప్పాలా? ఒకటే చేసినాడు అని చెప్పినాడు ఆయన. అంటే మీరు అన్యులు కాదు, మేము దేవుని ప్రజలు, అందరం కూడా ఎవరమంటే ఇప్పుడు దేవుని యొక్క బిడ్డలమే. అయితే నాలుగోదిగా అసహ్యమైన ఆ కార్యముల నుండి ప్రభు విడిపించినాడు అనేది మనం చూస్తున్నాం. అంటే ఈ మాటకు అర్థమైందంటే వాస్తవంగా దేవునికి వెలుపులు ఉన్నటువంటి వారమే. ఎఫెసీ పత్రిక 2:13 ప్రకారం మునుపు దూరస్తులైన మీరు. దూరస్తులు ఎవరంటే దేవునికి అయిష్టమైన కార్యాలు చేసేవారు అందరూ కూడా ఎవరంట? దేవుని దూరస్తులు. అయితే ప్రభు ఏం చేసినాడు? ఆయన రక్తము వలన ప్రియమైన ప్రభు బిడ్డలారా చెప్పాలి, సమీపస్తులుగా దేవుడు వారిని చేసినాడు. బైబిల్ రాయబడిన మాట. కాబట్టి ఇది నాలుగోది చెప్పాలి. ఒకటి బలత్కారం విడిపించాడు, రెండవది చెప్పాలి చెడు మార్గం నుండి విడిపించాడు, మూడోది ద్రోహం నుండి విడిపించాడు, నాలుగోది చెప్పాలి అసహ్యమైన కార్యాల నుండి ప్రభు ఏం చేసినాడంట? విడిపించినాడు. ఐదో మాట చూద్దాం రండి. చివరగా ఐదోదిగా చూడండి, చెడిపోయినటువంటి వారి యొక్క స్వభావం ఎట్లా ఏ రీతిగా వారు జీవిస్తారంటే ఐదోదిగా చివరగా చూద్దాం ఒక మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. చదువు తల్లి, చదవండి, ఎవరైనా చదవాలి. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై, చాలు ఒక్క మాట చాలు. చెడిపోయిన మనసు కలిగినటువంటి వారు ఎలా జీవిస్తారంట? సత్యహీనులై. అంటే వారిలో ఏమాత్రం ఏమి లేదంట? సత్యమే లేదు. సత్యం ఉందండి? సత్యమే లేదు. ప్రియమైన ప్రభువులు గమనించాలి. ఇప్పుడు సత్యం అనగా అర్థం ఏంటి? బైబిల్ మనకు సెలవిచ్చే మాట, నీ వాక్యమే సత్యము. అంటే దేవుని యొక్క వాక్యము సత్యము కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు వారిలో లేరని అర్థం. అలా కాకపోయినా లోకానుసారంగా మనం చూసినట్లయితే వారు అసత్యములో జీవించేవారే కానీ సత్యములో ఏమాత్రము కూడా జీవించేవారు కానే కాదు. వారు సత్యహీనులైనారని బైబిల్ సెలవిచ్చే మాట. అంటే వారిలో ఏమైనా సత్యమే లేదు. కాబట్టి అందుకే రాయబడి ఇంకొకసారి అదే మాట చూద్దాం. చూడండి. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై, చాలు సత్యహీనులైనటువంటి వారిని ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశాడంటండి? ఏం చేసినాడు ఆయన? ఈ సత్యమందు వారిని ప్రతిష్ఠించిన బైబిల్లో. యోహాను సువార్త 17 ఏమని రాయబడింది? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. గమనించాలి. అంటే సత్యము లేనటువంటి వారిని, సత్యహీనులైనటువంటి వారిని ఆయన మన కొరకు ఈ లోకంలో జన్మించి నేనే మార్గమును నేనే సత్యమును అని యేసుప్రభు వారు బయలుపరిచి తెలియజేసి ఆ సత్యమందు మనల్ని ఏం చేశారంటే ఆయన ప్రతిష్ఠించినాడు. ఇప్పుడు దానికి ప్రభుని ఏం చేయాలంటే మనము స్తుతించాలి, ఆరాధించాలి. మన స్తుతి యాగం ఆయనకి ఏం చేయాలంట? అర్పించాలి అని ప్రభు తెలియజేస్తాడు. అదే రాయబడిన మాట, స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహింపరచును. ఇప్పుడు మన స్తుతి ఆరాధన ప్రభుకి ఏం చేయాలి? మనము అర్పించాలి. ఎందుకు సమర్పించాలి చెప్పినా ఏమో మరలా చెప్పు, నువ్వే అది అంటారా? మీరే చెప్పండి అంటారా? చెప్పండి, ఎందుకు సమర్పించాలి మన స్తుతి ఆరాధన? గట్టిగా చెప్పండి. మన కొరకు ఏం చేసినాడంటమ్మా? యేసుప్రభు విమోచన క్రయదను తను తానే ఎందుకు అర్పించుకున్నాడు ఆయన? అందరూ ఒకటి ఏం చేసినారంట? పాపం చేసి చెడిపోయినారు. రెండవ మాట ఈ వారం, రెండవది ఏమైనారు? అందరూ చెడిపోయినారు. ఒకటేమో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయినారు, అది పోయిన వారము. ఇప్పుడు రెండవదిగా అందరూ ఏమైనారంట? చెడిపోయినారు. అంటే చెడిపోయినటువంటి వారు ఎలా జీవిస్తారని బైబిల్ సెలవిస్తూ ఉంది? బలాత్కారముతో, రెండవది మార్గం చెరిపి వేసుకొని, మూడోది దేవునికి ద్రోహం చేసే రీతిగా, నాలుగోది ఏమని చెప్పుకున్నాం మనము? అసహ్య కార్యములు చేయవారు ఉంటారని. ఐదోదిగా ఏంటి? సత్యహీనులు, అంటే సత్యము లేని వారు. ఇప్పుడు 5 అనుభవాలు జీవించే వారు మరణిస్తే ఎడకపోతారు? ఎక్కడికి వెళ్తారు? నరకానికే పోతారు. అయితే యేసు ప్రభు వారు ఈ 5 అనుభవం నుండి మనల్ని ఏం చేసినాడు? ఆయన
విడిపించి విమోచించే దాని కొరకు తన్ను తను ఏం చేసుకున్నాడు? ఆయన విమోచన ఖైదనంగా సమర్పించుకున్నాడు. కాబట్టి మన స్తుతి ఆరాధన కూడా ప్రభుకి ఏం చేయాలంట? సమర్పించాలి. అదే రాయబడిన మాట. అది స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు. అట్లా ఆ రీతిగా ప్రభుని స్తుతించి ఆరాధిస్తాం. రండి.